ఏబీసీడీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడాన్ని, అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణను స్వాగతిస్తున్నామని, ఉద్యోగ నోటిఫికేషన్ల వర్గీకరణ అమలుకు ఆర్డినెన్స్ జారీ చేస్తామని ప్రకటించడాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని జాతీయ మాల మహానాడు పోలిట్ బ్యూరో చైర్మన్ రేఖం శ్రీరాములు అన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలోని మిరుదొడ్డి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం ఎన్నికల సమయంలో మందకృష్ణ మాదిగకు ఇచ్చిన హామీ మేరకు సుప్రీంకోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చి వర్గీకరణకు అనుకూలంగా తీర్పును వెలువరించే విధంగా బీజేపీ ఆలోచన చేసిందని విమర్శించారు. వర్గీకరణకు వ్యతిరేకంగా న్యాయ పోరాటం చేస్తామని, మాలలందరూ ఐక్యంగా కలిసి న్యాయ పోరాటంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. దాన్ని మన హక్కులను సాధించుకోవాల్సిందే. లేకపోతే మన చదువుకున్న పిల్లలు, ఎదిగిన పిల్లలకు విషం పోసిన వాళ్ళం అవుతాం. కాబట్టి నాయకత్వం ఎవరైనా కావచ్చు, ఖచ్చితంగా ఏబిసిడి వర్గీకరణ విషయంలో మన లెక్కలు, మన మాల సోదరుల లెక్కలు తేల్చిన తర్వాతనే ఈ వర్గీకరణ అంశం తెరపైకి తేవాల్సిందిగా గవర్నమెంట్ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటికీ రేవంత్ రెడ్డి గారు కూడా దీన్ని వెనుకకి తీసుకొని ఖచ్చితంగా కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రి మోడీ గారికి లేఖ పంపాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మాల లెక్కలు, ఉపకులాల లెక్కలు అన్ని తీసిన తర్వాత, లెక్కలు చేసిన తర్వాతనే విభజన కార్యక్రమం చేపట్టాల్సిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేదంటే రెండు ప్రభుత్వాలను ఎండగట్టే మా మాల సోదరులు ఇక్కకుండా మేల్కొంటారు. ఖచ్చితంగా రేపటి నుంచి మీరు వెనుకకి తీసుకోకపోతే చట్టసభల్లో మీరు వెనుకకు తీసుకున్న తీర్మానాలు చేయాలి ఖచ్చితంగా. లేదంటే మాల కుటుంబ సభ్యులు, ప్రభుత్వ ఉద్యోగులు, రాజకీయ నాయకులు, వాడి నుంచి మొదలు పెడితే మొత్తం జనాభా రోడ్లపైకి వచ్చి మిమ్మల్ని ఎక్కడెక్కడ మా ఎమ్మెల్యేలను కూడా ఒక్కటి డిమాండ్ చేస్తా ఉన్నాం. శాసన మండలిలో కావచ్చు, శాసనసభలో కావచ్చు, ఎందుకు నోరు మెదపలేరు? ఖచ్చితంగా మీ సీఎం రేవంత్ రెడ్డి గారిని ఎందుకు ఒప్పిస్తలేకపోతున్నారు? ఖచ్చితంగా తీర్మానం చేయాలి వాపస్.